ఒక చిన్న గది, అందులో కిటికీలు తలుపులు అన్నీ పూర్తిగా మూసేసున్నాయి. ఒంటి నిండా బరువైన వస్త్రాలు కప్పుకొని, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా, దాదాపుగా ఏమీ తినకుండా అలా రోజుల తరబడి కూర్చోవడం. వినడానికే ఇది ఏదో పెద్ద శిక్షలాగా అనిపిస్తోంది కదా. ఖచ్చితంగా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. మనసుకు స్వేచ్ఛనివ్వడానికి బదులు ఇలా చీకటి గదిలో బంధించడమేమిటి అని ఆశ్చర్యం కలుగుతుంది. అవును, సాధారణంగా మనం ప్రశాంతత అనగానే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఊహించుకుంటాము. నిజమే, కాని మనం ఎప్పుడూ తప్పించుకుని తిరిగే ఒక భయంకరమైన శత్రువును, అంటే మనలోని అశాంతిని శాశ్వతంగా జయించడానికి ఇదే అత్యుత్తమమైన మార్గం అని ఒక అద్భుతమైన మూలం చెప్తోంది. ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం ది డిసిప్లిన్ ఆఫ్ ఇన్నర్ స్టిల్నెస్, అంటే అంతర్గత నిశ్శబ్ద సాధన అనే అంశాన్ని పరిశీలిస్తున్నాము. అవును, ఏకాగ్రత కుదరనప్పుడు, లోపల ఏదో తెలియని ఆందోళన ఉన్నప్పుడు ఒక భిక్షువు తన సాధనలో అశాంతిని పారద్రోలడానికి ఎలాంటి కఠినమైన పద్ధతులు పాటించాలో ఈ మూలం వివరిస్తోంది. ఆ పద్ధతుల వెనుక ఉన్న అత్యంత లోతైన మానసిక కోణాన్ని ఈరోజు మనం విచ్ఛిన్నం చేసి అర్థం చేసుకుందాం. అయితే మనం సాధారణంగా అనుకునే ఒక పెద్ద అపోహను ముందుగా పక్కన పెట్టాలి. జీవితంలో ఒత్తిడి, అశాంతి పెరిగిపోయినప్పుడు ప్రశాంతత కోసం మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటాము కదా. అంటే కేవలం ఒక అరణ్య ప్రాంతానికో లేక ప్రశాంతంగా ఉండే ఒక విహారానికో వెళితే సరిపోతుంది అని మనం భ్రమపడుతుంటాం కదా. కరెక్ట్. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయమేమిటంటే, ప్రశాంతత అనేది మనం వెళ్లే ప్రదేశాన్ని బట్టి రాదు. అదొక సుదీర్ఘమైన, అత్యంత కఠినమైన అంతర్గత ప్రయాణం. ఒక రకంగా చెప్పాలంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన అశాంతి మనతోనే ప్రయాణిస్తుంది కదా. అవును. బాహ్య ప్రపంచంలోని శబ్దాలను వదిలేసి అరణ్య మధ్యలో ఉన్న విహారంలో కూర్చున్నంత మాత్రాన మనలోని అశాంతి ఆగిపోదు. మనస్సుతో చేసే ఒక అతిపెద్ద పోరాటం ఈ మూలంలో దాగి ఉంది. దాన్ని నేరుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, దీనిని విశ్లేషిద్దాం. ఇక్కడే నాకొక పెద్ద సందేహం కలుగుతోంది. అశాంతిని జయించాలి అంటే మనసుకు ఏదైనా మంచి ఆహ్లాదకరమైన పని చెప్పాలి అనుకుంటాం. అవును, సాధారణంగా మనకు తెలిసిన పద్ధతి అదే. కానీ ఈ మూలంలో ఒక భిక్షువు సాధన ప్రారంభించే ముందు చెప్పిన 2 విషయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. చాలా తక్కువ ఆహారం తీసుకోవాలి, అసలు ఎవరితోనూ మాట్లాడకూడదు అని అందులో ఉంది. ప్రశాంతతకు ఇలా కడుపు మార్చుకోవడానికున్న సంబంధమేమిటి? ఇది చాలా విరుద్ధంగా అనిపిస్తోంది. చూడ్డానికిది విచిత్రంగానే అనిపిస్తోంది. కానీ దీని వెనుక ఒక ఖచ్చితమైన విజ్ఞానముంది. మన శరీరానికి, మనసుకు ఉన్న ఒకే ఒక ఇంధనం శక్తి. అంటే మనం మాట్లాడటం వల్ల ఆ శక్తి వృధా అవుతుందనా? ఖచ్చితంగా. మాట్లాడటం అనేది మన శరీరం నుండి, మనస్సు నుండి మన శక్తిని బయటకు పంపే ఒక అత్యంత వేగవంతమైన మార్గం. మనం మాట్లాడే ప్రతి పదం మన అంతర్గత శక్తిని విపరీతంగా ఖర్చు చేస్తుంది. నిజమే, రోజంతా ఎక్కువగా మాట్లాడినప్పుడు మనం చాలా అలసిపోయినట్లు ఫీలవుతాము. అదే ఇక్కడ జరుగుతుంది. అది కేవలం గాలి కాదు, అది మన ఏకాగ్రత. మనం ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు మన ఆలోచనలు వారి చుట్టూ, బాహ్య ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరి ఈ ఆహారం విషయమేమిటి? తక్కువ ఎందుకు తినాలి? ఆహారం విషయానికి వస్తే, ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు శరీరం ఆ ఆహారాన్ని అరిగించుకోవడానికి తన శక్తిని మొత్తం వినియోగిస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ మొత్తం జీర్ణ వ్యవస్థ వైపు మళ్లిపోతుంది. అంటే మనస్సుకు ఒక రకమైన మత్తు లేదా బద్ధకం ఏర్పడుతుంది అంటారా? కరెక్ట్. ఆ మత్తులో ఉన్నప్పుడు మనస్సు లోపలి పొరల్లోకి ప్రయాణించటం అసాధ్యం. ఇది ఎలా ఉందంటే, అత్యంత వేగంగా అదుపు తప్పి వెళ్తున్న ఒక వాహనాన్ని ఆపడానికి మనం ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. అలాంటి వాహనాన్ని ఆపడానికి కేవలం బ్రేకులు వేస్తే సరిపోదు కదా. అవును, వేగంగా వెళ్లేదాన్ని ఒకేసారి ఆపలేము. అందుకే ముందుగా చేయాల్సిన పని ఆ వాహనానికి వెళ్లే ఇంధనాన్ని ఆపేయడం. ఖచ్చితంగా చెప్పారు. ఇక్కడ మన మనస్సు కూడా ఆ అదుపులేని వాహనం లాంటిదే. ఆ మనస్సు యొక్క వేగాన్ని ఆపడానికి ముందుగా దానికి శక్తినిచ్చే ఇంధనాన్ని కత్తిరించాలి. ఆహారాన్ని, మాటలను ఆ ఇంధనంలా భావించి వాటిని ఆపేస్తున్నారన్నమాట. అవును, ఒక భిక్షువు తన శక్తిని వృధా కాకుండా కాపాడుకోవడానికి చేసే మొదటి పని ఇది. బయటకు వెళ్లే ఆ ప్రవాహాన్ని ఆపివేస్తే ఆ మిగిలిన శక్తి అంతా లోపలికి మళ్ళుతుంది. అప్పుడే దృష్టంతా పూర్తిగా అంతర్గత ప్రపంచం వైపు కేంద్రీకృతమవుతుంది కదా. అవునండి. ఈ శక్తి ఎప్పుడైతే బయటకు వెళ్లదో అది మనస్సులోని చీకటి కోణాలను అన్వేషించడానికి ఒక కాంతిలాగా ఉపయోగపడుతుంది. సరే, ఇంధనం ఆపేశారు, బాగానే ఉంది.
శక్తి లోపలికి మళ్ళింది. కాని ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయముంది. దీని తర్వాత మూలం చెబుతున్న విషయం నన్ను నిజంగా భయపడుతోంది. ఇదసలు సురక్షితమేనా అనిపిస్తోంది. ఆ గుడిసెలో నిర్బంధించుకునే ప్రక్రియ గురించే కదా మీరడుగుతున్నారు? అదే. బాహ్య ప్రపంచాన్ని కత్తిరించిన తర్వాత భోజనం పూర్తయిన వెంటనే గుడిసెలోకి వెళ్లి తలుపులు కిటికీలు పూర్తిగా మూసేసి శరీరానికి నిండుగా వస్త్రాలు కప్పుకొని కదలకుండా కూర్చోవాలనుంది. అవును, మూలం చాలా స్పష్టంగా ఈ విషయాన్ని సూచించింది. కాని ఆధునిక మానసిక శాస్త్రం ఏం చెబుతుంది? మనకు ఆందోళనగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి కాస్త గాలి పీల్చుకోమని, ఇష్టమైన వారితో గడపమని చెబుతుంది కదా. మరి ఇలా చీకటి గదిలో తనను తాను నిర్బంధించుకోవడమనేది ఆందోళనను మరింత పెంచదా? ఇది చాలా సహజమైన సందేహం. మనం సాధారణంగా బాధ లేదా అశాంతి కలిగినప్పుడు దాన్ని మర్చిపోవడానికి వేరే పనుల మీద దృష్టి పెడతాము. టీవీ చూడటమో మరొకరితో మాట్లాడటమో చేస్తాము. అవును, దృష్టిని మరల్చడం ద్వారా ఉపశమనం పొందాలని చూస్తాము. కాని అదంతా తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఇక్కడ ఈ భిక్షువు మార్గం పూర్తిగా దానికి వ్యతిరేకమైనది. దీన్ని విస్తృత కోణంలో చూస్తే ఆధునిక పద్ధతులు ఆందోళన నుండి దృష్టిని మళ్లిస్తాయేమో కాని ఆందోళనను సమూలంగా నాశనం చేయలేవు. అంటే మూలాన్ని నాశనం చేయడానికి ఈ ఒంటరితనం అవసరమంటారు? ఖచ్చితంగా. తలుపులు మూసేసి కదలకుండా కూర్చున్నప్పుడు మనస్సు తీవ్రమైన పోరాటం చేస్తుంది. మన మెదడుకు ఎప్పుడైతే బయట నుండి ఎటువంటి సమాచారం అందదో అది తనంతట తానే పాత జ్ఞాపకాలను సృష్టించడం మొదలుపెడుతుంది. పాత భయాలు, అభద్రతాభావాలు అన్నీ ఒకేసారి బయటకొస్తాయి కదా? అవును, లోపల రకరకాల ఉద్వేగాలు ఒక సుడిగుండంలా ఉత్పన్నమవుతాయి. ఇది విపరీతమైన భయాన్ని కలిగిస్తోంది, నిజమే. కాని ఇక్కడే అసలైన సాధన దాగి ఉంది. ఆ సమయంలో పారిపోకుండా ఆ ఉద్వేగాలను నేరుగా ఎదుర్కోవాలి. ఈ ప్రక్రియంతా వింటుంటే నాకు అచ్చం ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి పరిస్థితి గుర్తుకొస్తోంది. పొయ్యి మీద ఉన్న ప్రెషర్ కుక్కర్లో వేడి పెరిగే కొద్దీ ఆవిరి బయటకు రావడానికి దారి వెతుక్కుంటోంది. సరైన పోలిక చెప్పారు. మనస్సు కూడా అంతే కదా. అది ఎప్పుడూ ఒకచోట ఉండదు. అది తప్పించుకుని తిరగడానికి ఎన్నో మార్గాలను వెతుక్కుంటోంది. ఆ మార్గాలన్నింటినీ కిటికీలు, తలుపుల రూపంలో మూసేసి ఆ వేడిని, అంటే మనలోని అశాంతిని నేరుగా ముఖాముఖి ఎదుర్కోవడమన్నమాట. మరా ప్రెషర్ కుక్కర్ పేలిపోదా? ఆ భయాలని ఎలా తట్టుకోవాలి? ఆ ప్రెషర్ పేలిపోకుండా ఉండటానికే ఒక అద్భుతమైన మార్గాన్ని ఈ మూలం సూచిస్తోంది. అదేమిటంటే ఆ భావాలను అణిచివేయకూడదు, అలాగని వాటిలో కొట్టుకుపోకూడదు. అణిచివేయకుండా ఉండటమంటే వాటిని అలాగే వదిలేయడమా? వాటిని కేవలం గమనించాలి. లోపల విపరీతమైన కోపం లేదా భయం పుట్టుకొచ్చినప్పుడు ఇది నా కోపం, ఇది నా భయం అని మనం దానికి అతుక్కుపోతాము. అలా కాకుండా ఇది కేవలం ఒక భావం మాత్రమే, ఇది వస్తుంది మరియు పోతుంది అని గుర్తించాలి. అంటే మనకు ఆ భావాలకు మధ్య ఒక అదృశ్యమైన గీత గీయాలి అన్నమాట. అవును, అవి కేవలం భావాలు మాత్రమే అని ప్రశ్నించడం ద్వారా వాటికున్న శక్తిని మనం నిర్వీర్యం చేయవచ్చు. మనసు ఆడే ఈ మహానాటకానికి మనం కేవలం ఒక ప్రేక్షకుడుగా మారడమే ఈ ఒంటరితనాన్ని కౌగిలించుకోవడంలోన ప్రధాన ఉద్దేశ్యం. ఇది నిజంగా ఆలోచింపజేసే విషయం. ప్రేక్షకుడిగా మారడమంటే మన అశాంతిని మనం ఒక మూల కూర్చుని గమనించాలన్నమాట. ఆ భావాలకు మనం స్పందించినప్పుడు వాటికి ఇంధనం అందక అవే చచ్చిపోతాయని అర్థమవుతోంది. కరెక్ట్. మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ శరీరానికి నిండుగా బరువైన వస్త్రాలు కప్పుకోవాలి అని చెప్పడంలో కూడా బహుశా ఇదే ఆంతర్యముందేమో. శరీరాన్ని కదలకుండా బంధించడం ద్వారా మనస్సు పరిగెత్తే వేగానికి భౌతికంగా కళ్లం వేస్తున్నట్లు అనిపిస్తుంది. ఖచ్చితంగా. శరీరానికి మనస్సుకు మధ్య ఉన్న సంబంధం చాలా లోతైనది. మనం ఆందోళనగా ఉన్నప్పుడు మన చేతులు కాళ్ళు అప్రయత్నంగా కదుల్తాయి. మనం అటూ ఇటూ నడుస్తాము కదా. అవును, ఒకచోట ప్రశాంతంగా కూర్చోలేము. బరువైన వస్త్రాలు కప్పుకొని కదలికను పూర్తిగా నిరోధించడం ద్వారా మనస్సు బయటకు పంపే ఆ ఆందోళన సంకేతాలను శరీరం అమలు చేయకుండా అడ్డుకుంటున్నాము. ఇది మనస్సుకు మరింత కోపాన్ని, ఒత్తిడిని తెప్పిస్తుంది. అప్పుడు మనస్సేం చేస్తుంది? తన లోపల ఉన్న ఇంకా చీకటి కోణాలను బయటకు తీస్తుందా? అవును, అప్పుడు మనస్సు లోపల దాక్కున్న పాత గాయాలను, మనం ఎప్పుడో మర్చిపోయాము అనుకున్న చేదు నిజాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తుంది. ఆ చీకటి గదిలో ఆ భిక్షువు తన స్వంత రాక్షసులతో ముఖాముఖి యుద్ధం చేస్తున్నట్లు లెక్క. అంటే మనం మన గతం నుండి, మన భయాల నుండి పారిపోయే దారులన్నీ మూసివేస్తున్నాం. కాని నా తదుపరి ప్రశ్నేమిటంటే, ఇదంతా దేనిని సూచిస్తుంది?
ఈ ప్రెషర్ కుక్కర్ లాంటి సాధన వల్ల చివరకు వచ్చే ఫలితమేమిటి? ఫలితం గురించి మూలం చాలా ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించింది. అదే కదా నేను అడుగుతున్నాను. ఎందుకంటే మూలం ప్రకారం ఈ సాధన లోకుల్లోకి వెళ్లే కొద్దీ గొప్ప అంతర్గత ఒత్తిడి ఏర్పడుతుంది. ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకునేంత తీవ్రమైన ఉపశమనం కలుగుతుంది అని ఉంది. అవును, ఇక్కడే చాలామందికి ఒక సందేహం వస్తుంది. నాకు అదే సందేహం వచ్చింది. సాధారణంగా మనం ప్రశాంతత అంటే హాయిగా చిరునవ్వుతో ఉండడం అని అనుకుంటాము. కాని ఇక్కడ ఏకంగా ఏడుపు గురించి చెబుతున్నారు. ప్రశాంతతకు ఏడుపుకు సంబంధం ఏమిటి? ఇక్కడే మనం చాలా సున్నితమనిన లోతైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. కనీసం కొన్నిసార్లైనా ఇలా కన్నీళ్లు పెట్టుకునే స్థాయికి చేరకపోతే అసలు సరైన సాధన చేయనట్లే అని మూలం చాలా ఖచ్చితంగా చెబుతోంది. అంటే ఆ కన్నీళ్లు రావడమనేది అశాంతిని జయించడంలో ఒక ముఖ్యమైన మైలురాయి అంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే మనం పైపైన చూసే ప్రశాంతత వేరు, అంతర్గత నిశ్శబ్దం వేరు. మన లోపల ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన అశాంతి, భయాలు, అవమానాలు, ఆందోళనలు ఒక పెద్ద ఇనుప గూడలా మారిపోయి ఉంటాయి. ఆ తీవ్రమైన ఒత్తిడిని మనం రోజువారీ పనులతో కప్పిపుచ్చుతాం కదా. అవును. కాని ఈ గదిలో ఆ ఉద్వేగాలను నేరుగా ఎదుర్కొన్నప్పుడు ఆ గోడ పగిలిపోతుంది. ఆ గోడను పగలగొట్టుకుని వచ్చే ఒక గొప్ప ఉపశమనమే ఆ కన్నీళ్లు. నాకిప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదెలా ఉందంటే ఒక విరిగిన ఎముకను సరిచేసే ప్రక్రియలాగుంది. ఎముక తప్పుగా అతుక్కున్నప్పుడు డాక్టర్ దాన్ని లాగి సరైన స్థానంలో కూర్చోబెడతాడు. అవును, ఆ సమయంలో చాలా నొప్పుంటుంది. అదే ఆ సమయంలో శరీరం విపరీతంగా ప్రతిఘటిస్తుంది. ముందు విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పి వరకు మనం తట్టుకుంటేనే ఆ తర్వాత నిజమైన స్వస్థత చేకూరుతుంది. కరెక్ట్. చాలా గొప్ప పోలిక చెప్పారు. మనసులోని గాయాలను మాన్పడానికి కూడా ఇలాంటి తీవ్రమైన నొప్పే అవసరం. ఆ నొప్పిని బయటకు పంపే ప్రక్రియే ఈ కన్నీళ్లనిపిస్తోంది. అవును, ఎముకను సరిచేసేటప్పుడు వచ్చే నొప్పి స్వస్థతకు సంకేతమైనట్లుగానే ఆ ఏడుపు అనేది ఒక రకమైన ప్రక్షాళన ప్రక్రియ. ఇది బాధతో వచ్చే ఏడుపు కాదు, ఒక పెద్ద భారం దించుకున్న తర్వాత వచ్చే ఏడుపు. ఆ తర్వాత మనస్సు ఎలా మారుతుంది? అప్పటివరకు ఉన్న అశాంతి, భారం మొత్తం ఆ కన్నీళ్ల ద్వారా కరిగిపోయి మనస్సు ఒక స్వచ్ఛమైన ఆకాశంలా మారుతుంది. ఏ మేఘాలు లేని ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ కన్నీళ్ల తర్వాత మనస్సు అంత ప్రశాంతంగా మారుతుంది. అంటే ఆ తర్వాత వచ్చే నిశ్శబ్దమే అసలైన శాశ్వతమైన నిశ్శబ్దం అంటారు. ఖచ్చితంగా. అప్పుడు ఒక అరణ్య ప్రాంతంలో ఉన్నా లేదా ఎంతో రద్దీగా ఉండే ప్రదేశంలో ఉన్నా ఆ నిశ్శబ్దం మనను వదిలివెళ్లదు. ఎందుకంటే ఆ నిశ్శబ్దం బయట నుండి రాలేదు. అది లోపలి అశాంతిని జయించడం ద్వారా పుట్టింది కాబట్టి. నిజమే. ఒక భిక్షువు తన సుదీర్ఘమైన సాధనలో ఈ స్థితిని చేరుకోవడమే అంతిమ లక్ష్యమని ఈ మూలం చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఈ ప్రయాణం వింటుంటే మనల్ని మనం ఎంతగా మోసం చేసుకుంటున్నామో అర్థమవుతోంది. అశాంతి అనగానే మనం వెతుకుతున్న పరిష్కారాలన్నీ కేవలం ఉపశమనాలు మాత్రమే, అవి స్వస్థత కాదు అని స్పష్టమవుతోంది. అవును, మనం కేవలం పైపైన పూతలు పూస్తున్నాము, కానీ లోపలున్న గాయాన్ని మాన్పడం లేదు. ఒకసారి దీని సారాంశం చూస్తే ఇది ఆలోచనలను పూర్తిగా మార్చివేసే ఒక దృక్కోణం అనిపిస్తోంది. అశాంతిని జయించడానికి కేవలం ప్రయత్నిస్తే సరిపోదు. దానికొక కఠినమైన, నిర్దిష్టమైన పద్ధతి ఉంది. తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా శరీరాన్ని తేలికపరచడం, నిశ్శబ్దం ద్వారా మన శక్తిని వృధా కాకుండా నిలుపుకోవడం గురించి చెప్పినట్లుగా. అవును. ఆ తర్వాత ఒక మూసి ఉన్న గదిలో ఒక భిక్షువులాగా నిండుగా వస్త్రాలు కప్పుకుని కదలకుండా కూర్చోవడం, లోపల చెలరేగే భయాలను, భావాలను పారిపోకుండా గమనిస్తూ ఆ ఒత్తిడిని భరించడం, ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఆ ఒత్తిడి శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు ఆ కన్నీళ్ల ద్వారా పాత అశాంతినంతా కడిగేసి పూర్తి ఉపశమనం పొందడమనేది మన అశాంతికి మూలకారణాలను వెతికి వాటిని వేరుతో సహా పెకిలించివేసే విధానం. ఖచ్చితంగా. మనలోని అశాంతి నుండి మనం ఎక్కడికీ పారిపోలేము. ఒక విహారానికో వెళ్ళినంత మాత్రాన లోపలి శబ్దాలు ఆగిపోవు. ఆ శబ్దాలను మనం వినాలి, వాటితో మనం కూర్చోవాలి. భౌతికంగా ఇది ఎంతో కఠినంగా అనిపించినా మానసికంగా ఇది అత్యుత్తమమైన స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. మన భావాలను మనం ఎప్పుడైతే ఇవి కేవలం భావాలు మాత్రమే, ఇది నా నిజమైన ఉనికి కాదు అని వేరుచేసి చూడగలుగుతామో అప్పుడే మనకు మనసు మీద సంపూర్ణమైన ఆధిపత్యం లభిస్తుంది. అప్పటివరకు మనస్సు మనల్ని పాలిస్తుంది. ఆ క్షణం నుండి మనం మనస్సును పాలిస్తాము.
ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనమందరం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. మనం ప్రతిరోజూ ఏదో ఒక పనిలో మునిగిపోయి పరుగెడుతూనే ఉన్నాం. మనలో ఉన్న అశాంతిని, బాధను కప్పిపుచ్చుకోవడానికి నిరంతరం ఏదో ఒక వ్యాపకంలో ఉంటున్నాం. ఒంటరిగా కదలకుండా కూచోవడానికి కూడా మనం ఎంతో భయపడుతున్నాం. బాహ్య ప్రపంచంతో సంబంధాలన్నీ వదిలేసి ఒక మూసి ఉన్న గదిలో మనలోని ఆ అశాంతితో మనం ఒంటరిగా కూర్చుంటే కన్నీళ్లుగా మారి బయటకు రావడానికి మన లోపల ఇంకెంత ఒత్తిడి దాగి ఉందో కదా. ఆ నిశ్శబ్దాన్ని మనం భరించగలమా? ఇది నిజంగా ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన విషయం.